హాయ్ హలో వెల్కమ్ టు పూజారామ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కడా బ్యాంగిల్ మీద డిజైన్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. కడా బ్యాంగిల్ ఫస్ట్ మనం ప్రిపేర్ ఎలా చేయాలి అంటే 1 కట్ మీదైనా 2 కట్ మీదైనా మనము థ్రెడ్డింగ్ అనేది చేసుకున్న తర్వాత బ్యాంగిల్ మీద అయితే MDF బేస్ అయితే స్టిక్ చేసుకోవాలండి. MDF బేస్ అయితే స్టిక్ చేసుకొని దాని మీద డిజైన్ అయితే వేసుకోవాలి. కానీ నా దగ్గర MDF బేస్ అనేవి అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదండి, స్టోన్స్ స్టోరేజ్ బాక్సెస్, ఆ బాక్స్ నుంచి ఒక షీట్ తీసి సర్కిల్ షేప్లో కట్ చేసుకొని నేనైతే స్టిక్ చేసుకున్నాను. ముందే నేనైతే ఆల్రెడీ థ్రెడ్డింగ్ను స్టిక్ చేసుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ స్టిక్ చేసుకున్న తర్వాత అది ఆడడానికి టైం పట్టుద్ది కాబట్టి నేనైతే ఫస్ట్ చేసేసుకొని ఉంచేసుకున్నాను. నేను థ్రెడ్డింగ్కి అయితే 35 లైన్స్ తీసుకున్నానండి. అండ్ స్టిక్ కూడా చేసుకుని అయితే ఉంచేసుకున్నాను. మొత్తం కంప్లీట్గా అయితే డ్రై అయిపోయింది. దీని మీద అయితే మనం ఇప్పుడు డిజైన్ అయితే ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన స్టోన్స్ ఏంటి అంటే 8K బ్లూ కలర్ గ్లాసీ టైప్లో తీసుకున్నానండి నేను. అవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6K బ్లూ కలర్ గ్లాసీ టైప్లో తీసుకున్నాను, ఐ షేపే. నెక్స్ట్ వైట్ తీసుకున్నానండి, ఐ షేప్లో 6K. ఇది మ్యాట్ టైప్ సెరామిక్ టైప్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్లోనే మళ్ళీ సెరామిక్ వైట్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ క్లిప్ తీసుకున్నానండి. ఇదిగోండి స్టోన్స్ క్లిప్ అయితే తీసుకున్నాను, గోల్డెన్ కలర్లో తీసుకున్నాను నేను. వీటిని ఉపయోగించి అయితే మనం ఇప్పుడు ఈ కడా బ్యాంగిల్ మీద డిజైన్ ఎలా వేసుకోలేదు చూద్దాము. వీటికైతే నేను ఫ్యాబ్రిక్ గమ్ ఒకటి, B7000 గమ్ ఒకటి అయితే ఉపయోగిస్తున్నాను. నేనైతే ఈ కడా బ్యాంగిల్ మీద షీట్ అనేది B7000తో అయితే స్టిక్ చేశానండి. ఫస్ట్ అయితే మనము కడా బ్యాంగిల్ మీద డిజైన్ వేసేసుకుందాము. అది కూడా B7000 గమ్తోనే వేసుకుందాము. ముందైతే షీట్ ఎడ్జెస్కి గమ్ అయితే అప్లై చేయండి. ఇలా గమ్ అయితే అప్లై చేసిన తర్వాత ఎయిట్ కే కుందన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి స్టిక్ చేసుకుందాము. చూసుకొని నీట్గా అయితే సర్కిల్ షేప్ను అయితే స్టిక్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇలా అయితే నీట్గా సర్కిల్ షేప్ అనేది స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దానిపైన మళ్ళా గ్లూ అనేది అప్లై చేసుకోండి. స్టోన్స్ పైన కూడా అయితే అప్లై చేయండి. ఎడ్జెస్లోనే అప్లై చేయండి స్టోన్స్ మీద. చేసిన తర్వాత
6 కేరన్ బ్లూ కలర్ కుందన్స్ తీసుకున్నాం కదా, అవైతే ఇప్పుడు స్టిక్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా అయితే స్టిక్ చేసుకోండి. ఇలా అయితే స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే గ్లూ అనేది అప్లై చేయండి. మనం కంప్లీట్గా అయితే ఫ్లవర్ అనేది బ్లూ కలర్ కుందన్స్ అయితేనే చేద్దాము. డిజైన్ సైడ్ బ్యాంగిల్ డిజైన్కి అయితే మనము వైట్ కలర్ కుందన్స్తో అయితే చేద్దామండి. సేమ్ మళ్ళీ అలానే బ్లూ కలర్ కుందన్స్ అయితే మళ్ళీ స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సెంటర్లో అయితే గ్లూ అప్లై చేసుకోండి. కొంచెం సెంటర్లో అయితే గ్లూ అప్లై చేసుకొని మనం క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నాం కదండి, ఆ క్లిప్ స్టోన్ అయితే సెంటర్లో పెట్టుకోండి. ఇదిగోండి, లాస్ట్కి ఫ్లవర్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనమైతే బ్యాంగిల్ మీద డిజైన్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ గ్లూతోనైతే మనం డిజైన్ అయితే వేసుకుందాం. అంతకని ముందు అయితే ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ చూడండి, మనం కర్వ్ బ్యాంగిల్ మీద అయితే డిజైన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈ MDF బేస్కి బ్యాంగిల్కి కొంచెం స్పేస్ ఉండిపోతుందండి. దాని అయితే మనం కవర్ చేసుకుందాము. నేనైతే దానికి 3mm సైజు రౌండ్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అవి యూజ్ చేసి అయితే మనము 4 సైడ్స్ కూడా కుందన్స్ అయితే మనం స్టిక్ చేసుకుంటే అది ఊడే ఛాన్స్ అనేది అయితే ఉండదన్నమాట. సో ఏం చేస్తారంటే, ఫ్యాబ్రిక్ గ్లూతోనే 4 సైడ్స్ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఇలా 4 సైడ్స్ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత
రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే స్టిక్ చేసుకోండి అక్కడ. చూడండి, ఇలా లోపలికి అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలాగా లోపలికి అయితే మీరు స్టిక్ చేసుకుంటే మీకు ఊగుతుంది కానీ, లేకుంటే MDF బేస్ అనేది బ్యాంగిల్ నుంచి సపరేట్ అవుద్దన్న భయం అయితే ఉండదు. ఇలా 4 సైడ్స్ కూడా కుందన్స్ అనేవి అయితే స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత B7000 గ్లూ ఉంటుంది కదా, దాంతోనైతే స్టోన్స్ పైన అయితే వెయ్యండి. ఇలా స్టోన్స్ పైన వేస్తే షీట్కి అనేది ఆ స్టోన్ అనేది బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా అయితే కొంచెం చూసుకుని జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి. ఇలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా అయితే మనం డిజైన్ చేసుకుందామండి. ఆల్రెడీ అయితే ఒక సైడ్ అయితే వేసాను. ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ అలాగే డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 2 సైడ్స్ కూడా డిజైన్ చేసుకుందాము. సో ఈ సైడ్ ఆల్రెడీ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ చూద్దామండి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి వైట్, అవి అయితే మనము V షేప్లో అయితే స్టిక్ చేసుకుందాము. స్టిక్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్ కుందన్ ఉంది కదండి, దాన్ని అయితే సెంటర్లో స్టిక్ చేసుకొని సేమ్ మళ్ళీ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలానైతే స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 సైడ్స్ మనం స్టిక్ చేసుకున్నాం కదా, మనం షీట్ స్టిక్ చేసిన ఆపోజిట్లోనైతే మళ్ళీ ఆ డిజైన్ వేసుకోవాలి. సో చూసుకొని అయితే సెంటర్లో డిజైన్ చేసుకోండి. ఏదైతే సెంటర్లో అయితే గ్లూ అప్లై చేసుకున్న తర్వాత సేమ్ అలాగే డిజైన్ చేసుకుందాము. కరెక్ట్గా సెంటర్ చూసుకొని అయితే గ్లూ అప్లై చేసేసుకోండి.
చూసారు కదా, లాస్ట్కి అయితే మనకి డిజైన్ ఇలా అయితే ఉంటుంది. నేనైతే స్క్వేర్ కుందన్స్తోని మళ్ళీ ప్లేసెస్ని ఫిల్ చేసుకుంటానండి. చూసారు కదండి, ఇలా అయితే స్టిక్ చేసుకున్నాను. లాస్ట్కి డిజైన్ అయితే చూడండి. లాస్ట్కి డిజైన్ అయితే ఇలా వస్తుందండి. అంటే చాలా బాగా నచ్చింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ రోజుకైతే వీడియో ఎంతనండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.